విధంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారైతే వాటి గురించి తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు మైనారిటీ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి కన్సిడర్ చేయమని అధికారికంగా కూడా జిల్లా అధికారులకు వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మైనారిటీస్ అనేది దేశవ్యాప్తంగా మనం లెక్క వేయడం వల్ల చాలా మటుకు వాళ్ళకి అందాల్సిన భావాలు అందకుండా పోతుంది. ఎందుకంటే మీరు జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే కనుక అక్కడ హిందువులు మైనారిటీ, అక్కడ ముస్లింలు కాదు, హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియన్ మెజారిటీ, అక్కడ హిందువులు మైనారిటీ. అంటే దేశంలో దాదాపు 5 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. అంటే ఈ మైనారిటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సస్ తీసుకుంటే కనుక అప్పుడు మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక పెడితే కనుక ఆ మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా ప్రతి వర్గం కూడా రక్షణ కల్పించే విధంగా ఉండి రాజ్యాంగబద్ధంగా అందరికి హక్కులు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలు కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా అధికారులకి తెలియజేసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా మైనారిటీ సభల్లో ప్రభుత్వం నడిపే సభల్లో మీరు రికమెండేషన్ ఇచ్చారు. కాబట్టి అఫీషియల్ గా మీరిద్దరు కూడా చాలా పవర్ఫుల్ మరి ఆర్గనైజేషన్లు ఉన్నాయి. కాబట్టి లోక్ అదాలత్ కానీ రివిజన్ మేడం గారు కానీ దయచేసి 2 విషయాలు రికమెండ్ చేయాలి. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ అనేది మైనారిటీకి ఒక వెన్నుముక లాంటిది. ఆ వక్ఫ్ బోర్డ్ లో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అసలు యాక్చువల్ గా వక్ఫ్ బోర్డ్ కనుక కరెక్ట్ గా పనిచేస్తే కనుక మైనారిటీ ప్రభుత్వం నుండి ఏ విధమైన న్యాయం ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా వాళ్లే స్వయంగా డెవలప్ అయ్యే విధంగా కూడా మాకు కొన్ని వేల లక్షల ఎకరాల ప్రాపర్టీలు ఉన్నా ఆ ప్రాపర్టీలను అన్యాక్రాంతం అయిపోయి ఆ ప్రాపర్టీలు మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కోర్టులో లిటిగేషన్ పెండింగ్ ఉండిపోయి ఎటువంటి సత్వర న్యాయం జరగకుండా ముస్లిం మైనారిటీకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు ఈ విషయంలో కూడా కన్సిడర్ చేసి ఇది యుద్ధ ప్రాతిపదికన ఏ ప్రాపర్టీలు లిటిగేషన్ లో ఉన్నాయో ఎందుకోసం డిలే అవుతున్నాయి ఆ ప్రాపర్టీలు కనుక మీరు కరెక్ట్ గా సత్వర న్యాయం చేసే విధంగా ఈ 2 వర్గాలు కూడా సమన్వయం చేసుకుంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సమన్వయంగా మేము మనం చేసుకుంటూ ఈ 3 విషయాలు మీరు ప్రభుత్వం తీసుకెళ్తే కనుక మీరు నిజంగా ఈ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే విధానాన్ని చాలా బలం చేకూర్చినట్టు అవుతుంది. గతంలో ఈ యొక్క 2011 నుండి మైనారిటీ డే స్టార్ట్ అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మైనారిటీ డే ఎంతో ఘనంగా జరుగుతూ ఈ భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరూ సమానమే. ఒక విషయం మాత్రం చెప్తున్నా, మీరు ఎప్పుడైతే హక్కుల గురించి మాట్లాడతారో ముందు మీరు బాధ్యతగా ఉండాలి. మీరు బాధ్యతగా ఉంటే అందరి హక్కులు కాపాడబడతాయి. కాబట్టి బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత మైనారిటీలు మెజారిటీలు అందరి మీద ఉంది. కాబట్టి అందరూ బాధ్యతగా ఉందాం, అందరి హక్కులు కాపాడదాం. ఈ సందర్భంగా ఒకసారి తెలియజేసుకుంటూ